నమస్తే అండి. నేను డాక్టర్ కావ్య. మన క్లినిక్ వచ్చేసి ప్రైమ్ డెంటల్ కేర్ అండి. ఆర్సీఎం చర్చ్‌కి, ఉషోదయకి మధ్యలో ఉంటుందండి, ఫస్ట్ ఫ్లోర్‌లో. ఇవాళ మన టాపిక్ వచ్చేసి అసలు మనిషికి యావరేజ్‌గా ఎన్ని పళ్ళు ఉంటాయి అనేది మన టాపిక్ అండి. మీకు అనిపించవచ్చు దీనిలో డౌట్ ఏముంది, అందరికీ ఉండేది 32 టీతే కదా అనిపించవచ్చు. బట్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, అందరికీ 32 ఉన్నాయా లేదా? మ్యాక్సిమం ఉండవండి. ఇప్పుడు వచ్చే జనరేషన్స్లో అసలు ఉండవు. మినిమమ్ ఆఫ్ 28 అండి, మ్యాక్సిమమ్ ఆఫ్ 32. సో ఎందుకు మనకి ఒక 4 పళ్ళు స్లోగా తగ్గిపోతున్నాయి, వచ్చే జనరేషన్స్లో రావట్లేదు అనే ఒక ఆలోచన చేసుకుంటే, వాటితో మనకి అవసరం లేకుండా అయిపోతుంది. మనం తినే ఫుడ్లో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ ఎక్కడ మనకి వాటితో అవసరం లేకుండా అయిపోయిందండి. ఇవల్యూషన్ ప్రాసెస్లో ఎలా అయితే కొన్ని బాడీ పార్ట్స్ కానీ కొన్ని చేంజెస్ కానీ మనం చేసుకున్నామో మన పూర్వీకుల నుంచి, అలానే ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో కొన్ని బాడీ పార్ట్స్ కూడా మనం వదిలేసుకున్నాం. అంటే మన ఆ ఫంక్షనింగ్, వాటి ఫంక్షన్ మనకు అవసరం లేదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెయిల్ బోన్ ఉంటుంది, మనకి టెయిల్ లేదు కదా. మన యాన్సిస్టర్స్ అంటే మనం ఎవరి నుంచి అయితే ఎవల్యూషన్ వచ్చామో వాళ్ళకి అది అవసరం ఉండింది, మనకి దాంతో అవసరం లేదు కాబట్టి మనకు ఆ టెయిల్ బోన్ అనేది పోతుంది. అలానే మన బాడీ పార్ట్స్లో చాలా వెస్టీజియల్ ఆర్గాన్స్ ఉంటాయండి. ఏవైతే పనికి రాకుండా అంటే యూజ్లెస్గా ఉన్నాయో వాటిని వెస్టీజియల్ అయిపోయినాయి అంటాము. అలాంటి బాడీ పార్ట్స్ వచ్చేసి మనకు ఆ టెయిల్ బోను, టాన్సిల్స్, ఇయర్లో ఉండే మజిల్స్, ఈ విజ్డమ్ టూత్, అపెండిక్స్, ఇవన్నీ వాటిలో వస్తాయండి. ఎవరికైతే అవన్నీ ఉన్నాయో వాళ్ళకి దాని నీడ్ ఉంది, మనకి దాని నీడ్ లేదు కాబట్టి పోయినాయి. అంటే రా మీట్ మనం తినము, చాలా బాడీ పార్ట్స్ మనకి అనుగుణంగా మనం మార్చుకున్నాం కాబట్టి ఏవేవైతే వెస్టిజియల్ అయిపోయినాయో అవి మనకు అవసరం లేకుండా పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ ప్రాసెస్లో మన స్కల్ సైజ్ కానీ జా సైజ్ కానీ కూడా తగ్గిపోయిందండి. ఎప్పుడైతే మన జా సైజ్ తగ్గిపోయిందో దానిలో పట్టే పళ్ళు కూడా తగ్గిపోతాయి కదా. మన జా చాలా చిన్నగా ఉండి పళ్ళు చాలా పెద్దగా ఉండి ఎక్కువగా ఉంటే అవి అకామిడేట్ చేయలేదు కదా, మనకు అవసరం లేదు. సో మనకి ఆ జా సైజ్ కూడా తగ్గిపోవటం వల్ల మనకు ఆ చివరిగా ఉండే పన్నుతో ఏ ఫంక్షనింగ్ లేకపోవటం వల్ల స్లోగా అవి అసలు రావట్లేదు. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అవి అలిగి పక్కకి వెళ్ళిపోయినాయండి. మాతో మీకు పని లేదు కదా, ఇంకా మేము రాము అని పక్కకి వెళ్ళిపోయినాయి. సో ఇదంతా కాయిన్కి వన్ సైడ్ అండి. అదర్ సైడ్ చూసుకుంటే చాలామందికి కొన్ని పళ్ళు ఉండవు, 28 కన్నా తక్కువ ఉంటాయి. విజ్డమ్ టూత్ అయితే పోయిందంటే అది పనికిరాదు కాబట్టి అది రాకపోయినా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి, మన ఫంక్షనింగ్లో కూడా ఏ ప్రాబ్లం రాదు. కానీ మనకి మినిమం 28 టీత్ మనకు అవసరం. సో ఆ అవసరమైన పళ్ళు కూడా రాకపోతే మన ఫంక్షనింగ్లో కానీ మన అపీరెన్స్లో కానీ చాలా తేడా వచ్చేస్తుంది. సో అలా కొన్ని పళ్ళు లేవు అనే కండిషన్ని హైపోడాన్షియా అంటామండి. కొంతమందికి పాపం అన్ని పళ్ళు రావు, పుట్టుకతోనే అన్ని పళ్ళు కూడా రావు, వాళ్ళని ఎనడాన్షియా అని పిలుస్తాము ఆ కండిషన్ని. సో ఈ కండిషన్ వచ్చేసి హైపోడాన్షియా, కొన్ని పళ్ళు లేకపోవడం అనమాట. లైక్ లెస్ దెన్ 6 టీత్ లేకపోతే హైపోడాన్షియా అంటాం. ఈ కండిషన్కి కారణాలు చాలా ఉంటాయండి. బట్ మెయిన్ వచ్చేసి జన్యుపరంగా అనమాట. అంటే మన పూర్వీకుల నుంచి వచ్చే జెనెటిక్స్ వల్ల మనకు ఆ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేనరికం చేసుకునే వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళని చేసుకునే వాళ్ళకి కానీ అది డామినెంట్ అయిపోయి మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన పూర్వీకులకు ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే ఈ ప్రాబ్లము మనం చిన్నపిల్లల నుంచే చూస్తాం. అంటే చిన్నప్పుడే వాళ్ళకి పుట్టినప్పుడే వచ్చేస్తుంది ఈ ప్రాబ్లము. సో చిన్నప్పటి నుంచే చూసేస్తాం మనం ఈ ప్రాబ్లము. మనం కూడా మన లైఫ్ టైంలో ఎవరో ఒకరిని ఎన్కౌంటర్ అవుతామండి. ఎవరో ఒకరికి చిన్నపిల్లలకి పళ్ళు లేకపోవడమో, పెద్దవాళ్ళకి కొంచెం వయసు రాగానే పళ్ళు పోవడమో లేకపోవడమో అవి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు వెంటనే అవును మా ఫాదర్కి కూడా ఇంతే, మా మామయ్యకి కూడా ఇంతే, మా పెద్దమ్మకి కూడా ఇంతే, పెద్దనాన్నకి కూడా ఇంతే, సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్కి ఇట్లానే ఉంటుంది అని చెప్తారు. వాళ్ళ పోలిక వచ్చింది మాకు అని చెప్తారు. అంటే ఏంటంటే జన్యుపరంగా అది వస్తుంది అంటానికి చెప్తున్నా ఎగ్జాంపుల్. అలాంటి వాళ్ళని మనం క్లోజ్గా చూస్తే వాళ్ళకి ఓన్లీ డెంటల్ ప్రాబ్లం కాదండి, వేరే బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటాయి. లైక్ స్కిన్, నెయిల్స్, హెయిర్, ఇట్లా వేరే బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలా కాంబినేషన్లో ఉన్నదాన్ని ఎక్టోడర్మల్ డిస్ప్లేసియా అంటామండి. లైక్ స్కిన్, నెయిల్స్, ఈ పైన అప్పర్ లిప్, హెయిర్, టీత్, ఐస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయండి. ఇలా కాకుండా ఓన్లీ టీత్ వరకే ఎఫెక్ట్ అయింది అన్న వాళ్ళకి
చాలా లక్కీ అండి. ఎందుకు అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఇవి చాలా ఘోరమైన సిట్యుయేషన్ ఉంటుందండి వాళ్ళకి పాపం. అలా కాకుండా సింపుల్గా ఓన్లీ పళ్ళే ఎఫెక్ట్ అయినాయి అన్న వాళ్ళు చాలా లక్కీ అండి. అలాంటి ఒక లక్కీ పేషెంట్ మా క్లినిక్ కూడా వచ్చారండి. ఆవిడకి కేవలం పళ్ళు వరకే ఎఫెక్ట్ అయినాయి, నోరు వరకే ఎఫెక్ట్ అయింది. మనం ట్రీట్మెంట్ కూడా చేసాము. షీ ఈజ్ వెరీ హ్యాపీ. బట్ మనము ఆ కేస్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, అలా ఒక ఓన్లీ డెంటల్ ఎఫెక్ట్ అయింది లేదు, ఎక్టోడర్మల్ డిస్ప్లేసియా కూడా ఉంది, బట్ డెంటల్ ట్రీట్మెంట్ మనం చేయాలి అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి అన్నదానికి ఆన్సర్ ఇదండి. మీకు అది డౌట్ రావచ్చు, అసలు మనం ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా, వాళ్ళకి బాగుంటుందా లేదా అనే డౌట్ మీకు రావచ్చు. దానికి ఇది ఎక్స్ప్లెనేషన్ అండి. మోస్ట్లీ చిన్నపిల్లలకి వస్తాయండి, చిన్న ఏజ్లోనే వచ్చేస్తాయి. కాబట్టి ఎవరికైతే ఇట్లా 1 or 2 టీత్ లేదు, ఇలా స్పేసింగ్ వచ్చి అలా ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం బాగుంది, వాళ్ళ ఎపిరెన్స్ బాగానే ఉంది అన్న వాళ్ళకి సింపుల్ ఆర్థో అంటే క్లిప్ ట్రీట్మెంట్ ఇచ్చి సర్దేస్తామండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, సింపుల్ క్లిప్ ట్రీట్మెంట్తో అయిపోతుంది. ఎందుకంటే వేరే పళ్ళు కొన్ని ఉన్నాయి కాబట్టి. ఎవరికైతే కొంతమందికి అలా క్లిప్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోదు, దగ్గరకు వస్తే పళ్ళు బాగోవు అన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ పళ్ళు లేని చోట మనం స్పేస్ మెయింటైన్ చేస్తామండి. ఆ మెయింటైన్ చేసిన స్పేస్ ఫ్యూచర్లో ఏం చేస్తాం, పన్ను పెట్టడానికి ఉపయోగిస్తాం. చిన్న స్క్రూ లాగా ఇంప్లాంట్ అంటామండి, మీకు ఐడియా ఉంటుంది. ఇంప్లాంట్ వేసేసి దానిపైన క్యాప్ వేస్తాం అనమాట. సో మీకు అక్కడ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అదర్ ఆప్షన్ వచ్చేసేసి రిమూవబుల్ పార్షియల్ డెంచర్, తీసి పెట్టుకునే పళ్ళండి రిమూవబుల్ డెంచర్స్. అవైతే మేము సజెస్ట్ చెయ్యము, ఆప్షన్ లేదు, లాస్ట్ ఆప్షన్ కింద ఇస్తామండి. మ్యాక్సిమం లాస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇది చాలా ఎర్లీ ఏజ్లో ఎఫెక్ట్ అయ్యే ఇది ఉందన్నమాట. అంత చిన్న వయసులో మనం రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అడ్వైస్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళకు కూడా బయటికి కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా ఉండదు, పక్క పళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయండి. అందుకని ఏంటంటే రిమూవబుల్ అనేది లాస్ట్ ఆప్షన్. ఇంకా మాకు పెట్టుకోలేమనో లేకపోతే వేరే కండిషన్స్ వల్ల వాళ్ళు మాకు అదే కావాలంటే ఇవ్వడం తప్ప రిమూవబుల్ మేము ప్రిఫర్ చేయము. సో ఇంకొక ఆప్షన్ వచ్చేసేసి మనం ఆ పళ్ళు లేని చోట అటు ఇటు పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా ఆ పళ్ళని పిల్లర్స్ లాగా వాడుకొని బ్రిడ్జ్ మనం కట్టుకోవడం అండి. అది ఇంకొక ఆప్షన్. ఏదైతే కేసు ఇప్పుడు నేను మీకు చూపించానో ఇప్పుడు కనిపిస్తుంది, సేమ్ అదే కండిషన్తో ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారండి. షీఈ్ వెరీ యంగ్ లేడీ అండి. ఒక 4-5 డేస్లో ఆ మేడం మ్యారేజ్ ఉంది. షీఈ్ ఎంగేజ్డ్. తనది ఎప్పుడూ స్మైల్ చేస్తూనే ఉంటారండి, స్మైలింగ్ ఫేస్, మంచి నవ్వు ముఖం, నవ్వుతూ అలా ఆ టీత్ అలా ఉన్నా కూడా ఆవిడ నవ్వుతున్నప్పుడు చాలా అందంగా ఉంటారు. ఆవిడకి ఏంటంటే ఏవైతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇందాక నేను చెప్పానో అవన్నీ ఓపెన్గానే ఉన్నాయి. ఎంగేజ్ కాబట్టి అవన్నీ ఆప్షన్స్ ఆవిడకి ఓపెన్గానే ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి టైం లేదు. సో ఇంప్లాంట్ వేసుకున్న ఆర్పిడి చేయడం దేనికి టైం లేదు. సో మనకి ఇమ్మీడియట్గా వెంటనే 1 or 2 డేస్లో చేసేది ఏంటి అంటే బ్రిడ్జ్ ట్రీట్మెంట్ అండి. మనం ఏదైతే పక్క పళ్ళు ఉన్నాయో వాటికి రూట్ కెనాల్ కూడా చేయలేదు కనీసం, అవి అలానే ఉంచి జాగ్రత్తగా బ్రిడ్జ్ ట్రీట్మెంట్కి మనము కొలతలు తీసుకొని 2 డేస్లో ఆ మేడంకి మనం పళ్ళు ఇవ్వటం జరిగిందండి. ఆ పళ్ళు ఏవైతే క్యాప్స్ పెట్టామో కంప్లీట్ న్యాచురల్ లుక్ వచ్చినాయండి. ఆ మేడం కన్నా వాళ్ళ వుడ్బీ కన్నా నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన డెంటల్ క్లినిక్ క్యాప్షన్ మీకు తెలుసు కదా, యువర్ స్మైల్ ఈజ్ అవర్ ప్రైడ్. ఎందుకు అంటే మీరు నవ్వుతూ హ్యాపీగా మీరు అలా ఉంటేనే మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఆవిడ ట్రీట్మెంట్ అంతా సక్సెస్ఫుల్గా 1 or 2 డేస్లో మేము చేయడం వల్ల ఎంటైర్ సినారియో చేంజ్ అయిపోయిందండి. తను వీడియో కాల్ చేసుకున్నారు వాళ్ళ కాబోయే అత్తగారికి. ఆవిడ కూడా అసలు ఫుల్ హ్యాపీ అండి. షీఈ్ లైక్ కంప్లీట్గా మారిపోయావు, ఫొటోస్లోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అది ఇది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆవిడ. ఎందుకంటే ఈ మేడం ప్రీ వెడ్డింగ్ షూట్లో కానీ బ్యానర్స్లో కానీ ఇదే స్మైల్తో ఉన్నారండి. ఆ స్మైల్ వల్ల ఏంటంటే మనకి షీఈ్ వెరీ కాన్ఫిడెంట్, ఆవిడకి అసలు ఏ ప్రాబ్లం లేదు. బట్ మనకు తెలియదే ఉంది, మనము మామూలుగా ఉంటేనే కాన్ఫిడెంట్గా ఉన్న ఆవిడ ఇప్పుడు ఇంకా చాలా బాగున్నారు.
ఏదైనా ఒక రోజు మనం రెడీ అవుతా అద్దంలో మనకి మనమే నచ్చామనుకోండి, ఆ రోజంతా మనం ఎలా స్పెండ్ చేస్తాం, ఫుల్ యాక్టివ్‌గా ఉంటాం, అందరితో ఇంటరాక్ట్ అవుతాము. చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం వేరే వాళ్ళతో మాట్లాడటానికి. ఫ్రంట్ ఎండ్‌లో ఉంటాం. ఆఫ్ స్టేజ్ ఉండం. మంచిగా ఆన్ స్టేజే ఉంటాం మనం. ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంటాం. అట్లా ఆల్రెడీ షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళు కూడా ఇన్‌లాస్ కూడా దే యాక్సెప్టెడ్. ఆవిడ అలా ఉన్నా కూడా దే యాక్సెప్టెడ్. బట్ ఆవిడ ఇట్లా కంప్లీట్‌గా చేంజ్ అయిపోయేసరికి ఎంటైర్ ఫ్యామిలీ ఫుల్ ఖుషయ్యారండి. నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది. చాలా ప్రౌడ్‌గా అనిపించింది. అందుకనే అండి ఆ స్మైల్‌కి దిష్టి తగలకుండా చిన్న చుక్క పెట్టాను. సో ఇదండి మన కేస్ డిస్కషన్ ఇవాల్టికి. సో ఎప్పుడన్నా మీరు మీ ఫ్రెండ్స్‌ని గానీ, ఫ్యామిలీలో కానీ ఎవరినైనా ఎన్‌కౌంటర్ అయ్యారు ఇట్లాంటి ప్రాబ్లమ్‌తో అన్నప్పుడు, మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. యూ గో ఫర్ ఇట్ అని. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే వాళ్ళకొచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరుంటాయండి. వాళ్ళకి ఫ్యూచర్ కూడా చాలా బెటర్‌గా ఉంటది. ఎందుకంటే మన స్మైల్ మనకు కాన్ఫిడెన్స్ ఇస్తది కాబట్టి. ఓకే. అండ్ ఆల్సో ఫర్దర్‌గా మీకేదన్నా డౌట్ ఉన్నా, ఏమైనా క్వెషన్స్ ఉన్నా, లేదు ఫర్దర్ టాపిక్ ఏదైనా డీటెయిల్‌గా మీకు కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.